యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి మనిషికి కూడా జీవించడానికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు, జీవాత్మను అనుగ్రహించాడు. అంటే ఒక మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి ఆత్మను దేవుడు మనిషికి అనుగ్రహించాడు కనుకనే ఆత్మను బట్టి మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఇది మనుషులు కలిగి ఉన్నటువంటి ఆత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయే ముందు ఒక మాట మాట్లాడాడు శిష్యులతో. నేను సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను, మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి తర్వాత పరమునకు నేను ఎత్తబడతాను అనే మాట మాట్లాడితే శిష్యులందరూ కూడా బాధపడ్డారు. అయ్యా, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేము ఒంటరి వాళ్ళగా జీవించాలి కదా, మరి మాకు బోధించే వాళ్ళు ఎవరు, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరు, మా నాయకుడు ఎవరు, మా అధికారి ఎవరు అని బాధపడుతూ వారికి ఎదురవ్వబోతున్నటువంటి ఒంటరితనాన్ని గురించి ప్రభు దగ్గర మొరబెడితే ప్రభు వారికి ఇచ్చినటువంటి ధైర్యము, ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆదరణ ఏంటి అని అంటే వారితో మాట్లాడుతూ, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, ఆయన మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరమును దేవుడు సంఘానికి, సమాజానికి ఇచ్చినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అంటే అర్థం చేసుకోండి, మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేస్తూ ఉంది. ఈ మనిషి ఆత్మ కాకుండా, దేవుని ఆత్మ కాకుండా కొన్ని ఆత్మలు ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో సంచరిస్తూ ఉన్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతూ యోహాన్ను ప్రేరేపించి రాయించినటువంటి మాట ఏంటి? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకొనండి. అంటే మనం ఇప్పటి వరకు చూసిన ఆత్మలు ఎన్ని అని అంటే, 1 మనిషి ఆత్మ, 2 దేవుని యొక్క ఆత్మ, ఈ 2. కానీ క్రైస్తవ సమాజంలో ఈ 2 కాకుండా మరికొన్ని ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి అని అంట. ఏంటా ఆత్మలు అని గనక మనం ఆలోచన చేస్తే, అపవాది సంబంధిత ఆత్మలు, అపవాది ఆత్మలు. అపవాది ఆత్మలు ఈ మనుషుల యొక్క ఆత్మలు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోకుండా ఉండడానికి, ఈ ఆత్మలను నరకం వైపుగా మళ్లించడానికి పనిచేస్తూ ఉన్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ అపవాది సంబంధిత ఆత్మల్లో 3 రకాల ఆత్మల గురించి గడిచిన కొద్ది కాలంలో మనం తెలుసుకున్నాం. అందులో 1 లోకానుసారమైనటువంటి ఆత్మ. ఇది మనిషి ఆత్మ కాదు, దేవుని ఆత్మ కాదు, అపవాది సంబంధిత ఆత్మ. ఒక మనిషిని లోకంలో పడేయడానికి, లోకానుసారమైనటువంటి జీవన విధానాన్ని కలిగి జీవించడానికి ప్రేరేపించేటువంటి ఆత్మ లోకానుసారమైన ఆత్మ. దాని తర్వాత మరొక ఆత్మను గురించి తెలుసుకున్నాం. అది పిరికితనము కలిగినటువంటి ఆత్మ. కొన్ని విషయాలకి, కొన్ని సందర్భాలకి, కొన్ని పరిస్థితులకి భయపడేలా చేస్తూ ఆ భయం చేత మనల్ని నరకం వైపుగా నడిపించేటువంటి పని చేసేదే ఈ పిరికితనము కలిగినటువంటి ఆత్మ. పిరికితనము కలిగినటువంటి ఆత్మ అని అంటే దానికి పిరికితనం ఉంటుందని కాదు, కానీ మనకి పిరికితనం కలిగేలా చేస్తుంది. ఎందుకు అని అంటే, నరకానికి వెళ్ళేటువంటి గుంపులో మొట్టమొదటి బ్యాచ్ ఎవరు అని అంటే పిరికివారు. లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అని అంటే మొట్టమొదటిగా పిరికివారు వెళ్తారంట. అలా పిరికితనాన్ని సంఘానికి అలవాటు చేసి, లేదా క్రైస్తవులకు అలవాటు చేసి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారిని నరకం వైపుగా నడిపించేటువంటి బాధ్యతను తీసుకుంది ఈ పిరికితనము కలిగినటువంటి ఆత్మ. అందుకే క్రైస్తవులమై ఉండి దేవుడు శక్తివంతుడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు అన్న సంగతిని గుర్తెరిగిన తర్వాత కూడా చాలా విషయాలకి మనం భయపడతా ఉంటాం, పిరికితనము కలిగిన వారంగా మనం నడుచుకుంటూ ఉంటాం. ఇలా చేసి మనల్ని నరకానికి నడిపించాలనేదే ఈ ఆత్మ చేసేటువంటి పని. 3వదిగా ఇంకొక ఆత్మ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటా ఆత్మ అనంటే, భ్రమపరిచే ఆత్మ. ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ కూడా కొన్ని భ్రమలను మనకి కలుగజేస్తుంది. జరగని విషయాలన్నీ జరుగుతాయి అని బోధించి దేవుడి మీద నిలపాల్సినటువంటి విశ్వాసాన్ని వైదొలగేలా, దానిని విడిచిపెట్టేలా చేసి మనల్ని భ్రమకు గురి చేసి మనల్ని నరకం వైపుగా నడిపించేటువంటి పని ఈ భ్రమపరిచేటువంటి ఆత్మ చేస్తుంది అని గడిచిన వారంలో ఈ 3 రకాల ఆత్మల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ 3 రకాల ఆత్మలు ఏవైతే ఉన్నాయో అనగా
లోకానుసారమైన ఆత్మ, పిరికితనము కలిగిన ఆత్మ, భ్రమపరుచు ఆత్మ, ఈ మూడు కూడా దైవ సంబంధమైనవి కాదు, మనుషులకి సంబంధించినవి కావు. ఈ మూడు రకాల ఆత్మలు కూడా అపవాది సంబంధిత ఆత్మలు. ఈ అపవాది సంబంధిత ఆత్మల యొక్క లక్ష్యం ఒకటే, మనల్ని పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్ళేలా చేయాలనేదే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం, వాటి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి ఆ మూడు ఆత్మలేనానండి పనిచేసేది సమాజంలో అనంటే కాదండి. ఈ అపవాదికి సంబంధించి అనేక ఆత్మలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి సంఘములోను సమాజంలోను. ఈ మూడు ఆత్మలే కాదు, మరెన్నో ఆత్మలు ఈరోజు క్రైస్తవులను మభ్యపెట్టి నరకం వైపుగా వెళ్ళేలా పనిచేసేటువంటి ఆత్మలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో మరొక ఆత్మను ఈరోజు నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ఆత్మ ఏంటో తెలుసుకుందాం. చూడండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇక్కడ మనకి ఇంకొక రకమైనటువంటి ఆత్మ కనపడుతుంది. మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మీరు పొందారు. ఈ దాస్యపు ఆత్మ అనేది ఉంది కదా, ఈ ఆత్మ దేనికి సంబంధించింది అని అంటే అపవాదికి సంబంధించింది. అందుకే ఆయన అన్నాడు, మనం పొందింది దాస్యపు ఆత్మను కాదు, దత్తపుత్రాత్మని. ఈ దాస్యపు ఆత్మను గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి దాస్యపు ఆత్మ యొక్క ముఖ్య లక్షణం? ఈ దాస్యపు ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఈ దాస్యపు ఆత్మ వలన కలిగేటువంటి నష్టాలేంటి? ఏ విధంగా ఇది క్రైస్తవ సంఘములో అలాగనే సమాజంలో పనిచేస్తుంది అని గనక ఆలోచన చేసినట్టయితే, ఈ పత్రికను రాసేటప్పుడు ఈ దాస్యపు ఆత్మ ఆ దినాన సంఘంలో ఏ రకంగా పనిచేస్తుంది అనంటే, ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను ఆచరించే విధంగా మనుషులను ప్రేరేపిస్తుంది. దేవుడు ధర్మశాస్త్రమును అంతా కూడా నెరవేర్చి దానిని కొట్టివేసి నూతన నిబంధన దేవుడు మనుషులతో చేసిన తరువాత కూడా ఈ దాస్యపు ఆత్మ ఏం చేసింది అనంటే, ఈ నూతన నిబంధన క్రియల వైపుకి మనుషులు వెళ్లకుండా ఇంకా ఆ ధర్మశాస్త్రము అనేటువంటి కాడి కిందే ఉండేలా మనుషులను దాసులుగా చేసిందంట. ఈ ధర్మశాస్త్ర సంబంధపు క్రియలైతే ఏవైతే ఉన్నాయో అవి చేసేలాగా, అవి నిర్వహించేలాగా, వాటి మీదే వాళ్ళు ఆధారపడి జీవించేలాగా, వాటిని మీరి ఇంకొక కార్యం చేయడానికి ఇష్టపడకుండా ఉండేలాగా ఈ దాస్యపు ఆత్మ సంఘంలో పనిచేసింది. ఆ దినానే కాదు, ఈ దినానికి కూడా చాలామంది ఈ దాస్యపు ఆత్మ కాడి కిందే ఉండి ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి క్రియలను చేయడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఏంటండి ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి క్రియలు? ధర్మశాస్త్రము దేవుడిచ్చిందే కదా, ధర్మశాస్త్రము దేవుడు బోధించిందే కదా, ధర్మశాస్త్రము దేవుని యొక్క చేతి రాతే కదా, 10 ఆజ్ఞలే కదా, మోషేని ఆధారం చేసుకుని ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడే అనుగ్రహించింది కదా అనేటువంటి భ్రమలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటే, ఈ ధర్మశాస్త్రపు సంబంధపు క్రియలేంటో మనకి కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి. ఏంటి ధర్మశాస్త్రపు క్రియలు అని చెప్పేసినంటే, మొట్టమొదటిది నేను మీ అందరికీ చెబుతున్నాను వినండి. వాస్తవంగా ఈరోజు మనం అందరం కూడా ఆదివారం రోజున ఇక్కడ కూడుకున్నాం కదా, అంతే కదండి, ఈరోజు ఆదివారం రోజున కూడుకున్నాం. ధర్మశాస్త్రం ప్రకారం మనం ఎప్పుడు కూడుకోవాలి? ఆదివారం కాదు, శనివారం కూడుకోవాలి. ఎందుకని? దేవుడు 6 రోజులు అనగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము సృష్టిని చేశాడు. దేవుడు సృష్టిని చేయడానికి 6 దినాలు పట్టింది. 6 దినములైన తరువాత 7వ దినాన దేవుడు విశ్రమించాడు గనక దానిని విశ్రాంతి దినంగా సబ్బాతుగా అనుసరించాలి అని చెప్పేసి దేవుడు ఆదేశించాడు. ఆ ఆదేశానుక్రమంగా అందరూ కూడా ఆ దినాన్ని ఆచరిస్తూ ముందుకెళ్ళారు ఆ రోజుల్లో. అయితే దేవుడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడు అనంటే, ఈ ఆజ్ఞను మార్చివేశాడు. ఏం చేశాడయ్యా అని చెప్పేసాడంటే, కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి కేవలం శనివారం మాత్రమే కూడుకుంటే సరిపోదు. మీకు కుదిరిన సమయంలో సోమవారం మొదలుకొని మరలా ఆదివారం వరకు ఏ దినమైనా సరే ప్రభువును ఆరాధించుకోవడానికి అవకాశం ఉంది అని ఒకరోజు మాత్రమే దేవుడి సన్నిధిలో గడిపేటువంటి ఆ నియమాన్ని దేవుడు కొట్టివేసి
ప్రతి సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎందుకు మనం అందరం ఆదివారం కూడుకుంటున్నాము అని అంటే, ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి, మన ప్రభుత్వం ఆదివారాన్ని మనకి హాలిడేగా ప్రకటించింది కాబట్టి మనము ఈ దినాన ఆదివారం రోజున కూడుకుంటున్నాం. కొన్ని గల్ఫ్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో ఆదివారం రోజు కాదు విశ్రాంతి దినం వారికి, ఆదివారం రోజు కాదు సెలవు దినం వారికి, శుక్రవారం రోజు. ఇప్పుడు కువైట్ అయినా, దుబాయ్ అయినా, లేకపోతే ఇంకొన్ని గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా శుక్రవారం రోజున వారికి హాలిడే. ఈ దినాన వాళ్ళు కూడుకుంటూ ఉంటారు శుక్రవారం రోజు. మరి లేఖనం చెప్పిన ప్రకారం వాళ్ళు శనివారం అన్నా కూడుకోవాలి, లేదా ఈరోజు మనం కూడుకుంటున్నట్లుగా ఆదివారం అన్నా కూడుకోవాలి. ఈ రెండు కాకుండా శుక్రవారం రోజున ఎందుకు కూడుకుంటున్నారు అని అంటే, ఆ రోజు వాళ్ళ దేశంలో వాళ్ళకి అది హాలిడే కనుక వారికి ఉన్నటువంటి ఆ సౌలభ్యతను బట్టి, సౌకర్యాన్ని బట్టి ఆ దినాన్ని అందరూ కలిసి సమాజంగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నియమించుకున్నారు. అది దేవుడు ఒప్పుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఏంటి అని అంటే, కేవలం శనివారం రోజు మాత్రమే కాదు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మీరు కూడుకునేది. మీకు కుదిరిన ప్రతి సమయంలో కూడా అందరూ ప్రభువుని ఆరాధించుకోవడానికి కూడుకోవచ్చు అనేటువంటి సౌలభ్యతను, సౌకర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి ఆ కట్టడం నుండి దేవుడు మనల్ని విడిపించాడు కనుక మనకి ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు ఆదివారం రోజున మనం అందరం కూడుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఆదిమ సంఘం కూడా ఆదివారమే కూడుకుంది. ఆదివారమున రొట్టె విరిచారని, ఆదివారమున ఇంటింటా కూడుకొని దేవుని యొక్క వాక్యమును విన్నారని, ప్రభువుని ఆరాధించారని, చందాలు వసూలు చేశారని ఆదివారం రోజు మరెన్నో లేఖనాలు ఆదివారమును గురించి లేఖనాల్లో రాయబడ్డాయి. అంతెందుకండి, వచ్చే ఆదివారం ఏంటి మనకి? వచ్చే ఆదివారం ఏంటి? ఈస్టర్ పండుగ అండి. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆదివారం రోజే కదా అని చెప్పేసి నేను ఆదివారమే కూడుకోవాలనంటే అది కూడా వాక్యానుసారంగా తప్పే. ఆ రోజు లేచాడు కాబట్టి ఆ రోజు మాత్రమే కూడుకొని ప్రభువుని ఆరాధించాలి మనం. వాక్యం మనకి ఏం బోధిస్తుంది అని అంటే, ఏ సమయం అందైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించడానికి, మీరు కూడుకొని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, కేవలం శనివారం రోజు మాత్రమే మీరు దేవుడి సన్నిధిలో కూడుకోవాలి, ప్రభు దినాన్ని ఆచరించాలి అని చెప్పేసి ఇంకా ఆ విశ్రాంతి దినానికి అనేక నియమాలు ఉన్నాయి. ఆ విశ్రాంతి దినాన ప్రయాణాలు చేయకూడదు, భోజనాలు చేయకూడదు, బరువులు మొయ్యకూడదు, దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనలు ఈ సబ్బాతు దినాన ఆ రోజు వాళ్ళందరూ ఏర్పరచుకున్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఈరోజు చాలామంది ఇంకా ఆ దాస్యపు కాడి క్రింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు క్రైస్తవ సమాజంలోకి ప్రవేశించి వాళ్ళు బోధించేది ఏంటంటే, మీరందరూ ఆదివారం రోజున చర్చికి వెళ్తున్నారు కండి, అదంతా వాక్య విరుద్ధం. దేవుడు ఏం చెప్పాడు మనకి? శనివారం రోజు విశ్రాంతి దినం, శనివారం రోజు సబ్బాతు దినం కనుక శనివారం రోజు మనం కూడుకోవాలి అని చెప్పేసినని ఆ ఆజ్ఞను అనుసరించేటువంటి క్రైస్తవులు ఇంకా మన కంటికి కనపడుతున్నారంటే దాని అర్థం ఈ దాస్యపు ఆత్మ కింద వాళ్ళు పనిచేస్తున్నారని అర్థం. ఈ దాస్యపు ఆత్మ ఏం చేసింది అనంటే, ఆ నియమానికి వాళ్ళను దాసులుగా చేసింది. దాసుడు అనేవాడు ఏం చేస్తాడు? నియమాన్ని మీరు ప్రవర్తిస్తాడా? మీరు ఒకళ్ళ దగ్గరికి పనికి వెళ్ళారండి, వాళ్ళు మీకు జీతం ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ కింద మీరు పనివారు, వాళ్ళకి మీరు దాసులు, మీ యజమానులకి మీరు దాసులు, మీకు జీతం ఇచ్చే వాళ్ళకి మీరు దాసులు. వాళ్ళు చెప్పిందే మీరు చేస్తారు, కానీ వాళ్ళు చెప్పంది ఏమైనా చేస్తే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీ జీతం కట్ అవుతుంది, మీరు తిట్టించుకుంటారు. వీలైతే మీకున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం నుండి వైదొలగేలాగా వాళ్ళు చేయడానికి వాళ్ళకి అధికారం ఉంది. కనుక మనం ఒకరి కింద పని చేస్తూ ఉన్నప్పుడు వారు చెప్పిన నియమం ప్రకారం మాత్రమే మనం పాటిస్తాం, కానీ మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు అక్కడ నెరవేర్చడానికి అవకాశం ఉండదు. దాస్యత్వం అని అంటే అదే, కొంతమంది కింద మనం దాసులుగా ఉంటాం. అక్కడ మనం అలా ఉన్నప్పుడు వారు చెప్పిందే మనం చేయాలి, కానీ మనకిష్టానుసారంగా మనకి చేయడానికి అవకాశం ఉండదు. ఈ దాస్యపు ఆత్మ చేస్తున్న పని అదే. వాళ్ళని విశ్రాంతి దినం ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి కట్టడి కింద వాళ్ళని దాసులుగా ఉంచింది కనుక వాళ్ళందరూ కూడా ఆ నియమానికి వాళ్ళు దాసులైపోయి వీళ్ళు విశ్రాంతి దినాన్ని, సబ్బాతు దినాన్ని ఆచరించాలి అనే నియమాన్ని ఒకటే చూపిస్తున్నారు కదా. ఇంకా ఆ రోజు చేయాల్సిన పని ఏంటో చెప్పాను కదా, ప్రయాణాలు చేయకూడదు, అలాగే ఎలాగని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం రాయబడింది. ఇజ్రాయిల్ ప్రజల్లో ఒకడు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఆ దినాన కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళినందుకు
ఆ కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళినోడిని మోషే దగ్గరికి తీసుకొని వచ్చి సమాజం ఎదుటికి తీసుకొని వచ్చి వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అయ్యా విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఇదిగో ఇతడు కట్టెలు కొట్టుకోవడానికి పని చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు, ఇతన్ని ఏం చేయమంటావు చెప్పు అని చెప్పేసానంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రపు ఆజ్ఞ ప్రకారం, నియమం ప్రకారం, కట్టడం ప్రకారం ఎవరైనా కానీ విశ్రాంతి దినాన్ని మీరి ప్రవర్తిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఆ దినాన అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. మరి ఈరోజు విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ప్రవర్తిస్తే మనల్ని కూడా దేంతో కొట్టి చంపాలి చెప్పండి. నేనేం అలా కొట్టేవాడినైతే కాదులే కానీ చెబుతున్నాను, బైబిల్ గ్రంథంలో జరిగింది. అంటే అలాంటి నియమాలు, అలాంటి కట్టడలు ఉన్నాయి అక్కడ. దేవుడు మనలందరినీ వాటి నుండి విడిపించి మనల్ని స్వతంత్రులను చేసి మీకు నచ్చిన సమయంలో, కుదిరిన సమయంలో ఆయన్ని ఆరాధించుకోవడానికి అవకాశం ఇస్తే ఇంకా చాలామంది ఆ ధర్మశాస్త్రపు కట్టడల కిందే నియమించబడ్డారు, వాటికి దాసులైపోయారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా మరొక ఆజ్ఞ ఏంటి అనంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనంటే, నీకు బాధ కలిగినప్పుడు, లేకపోతే నీలో నీకేదైనా నచ్చందన్నప్పుడు నిన్ను ఎలాగైతే గాయపరుచుకుంటున్నావో, ఎదుటి వ్యక్తిలో నీకేదైనా నచ్చకపోతే గాయపరచడానికి అవకాశం ఉంది. వాడిని కొట్టడానికి, తిట్టడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ ఆజ్ఞ నుండి మనల్ని విడిపించి, ఆ కట్టడ నుండి మనల్ని విడిపించి నూతన నిబంధనకు వచ్చేసరికి ఏం చెప్పాడయ్యా దేవుడు అని చెప్పేసాడంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం కాదు కానీ నీ శత్రువుల్ని సైతం కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. కారణాలు లేకుండా నువ్వు ప్రేమించాలి, షరతులు లేకుండా నువ్వు ప్రేమించాలి. ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో, నీ మీద దాడి చేయాలనుకుంటున్నారో, నీ నాశనాన్ని కోరుకుంటున్నారో, అలాంటి వ్యక్తుల్ని సైతం కూడా నువ్వు ప్రేమించగలిగినప్పుడే క్రీస్తు ప్రేమ నీలో వికసిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామంది నన్ను ఎలాగైతే నేను ప్రేమించుకున్నాను, ఎదుటి వ్యక్తులను కూడా అలాగే ప్రేమిస్తా అన్నట్టుగా ఈ ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి కాడి కింద వాళ్ళు ఉన్నారు. ఈ దాసపు ఆత్మ ఆ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఒక ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు అని చెప్పేసినటువంటి ఆజ్ఞ. వ్యభిచారం చేయకూడదు అని చెప్పేసినటువంటి ఆజ్ఞ మనకి కనబడుతూ ఉంది కదా. అయితే ఈ ఆజ్ఞ ప్రకారంగా మనము ఏ స్త్రీతోనైనా, ఏ పురుషునితోనైనా కానీ తప్పు చేస్తేనే అది వ్యభిచారం కింద పరిగణించబడుతుంది. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఈ ఆజ్ఞను ఇంకొంచెం టఫ్ చేశాడు. ఏం చెప్పాడు దేవుడు? ఏ స్త్రీనైనా, ఏ పురుషుడినైనా సరే మోహపు చూపుతో చూస్తే నువ్వు ఆ క్షణమందే నీ హృదయంలో వ్యభిచరించిన వాడవు, వ్యభిచరించిన దానవు. ఆ క్షణమందే నువ్వు వ్యభిచారంలో పడిపోయిన వాడు అని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ, చూపుల్లో కూడా పరిశుద్ధత ఉండాలి అని బోధించింది దేవుని యొక్క నూతన నిబంధన గ్రంథం. ఇలాంటి ఉన్నతమైన, ఉత్తమమైన, ఎంతో సౌకర్యవంతమైన, స్వతంత్రపూరితమైనటువంటి నియమాల్ని దేవుడు మనకి నియమించి ఆ ఆజ్ఞల చొప్పున దేవుడు ఆదిమ సంఘాన్ని నడిపించుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, ఇంకా విడిచిపెట్టబడిన, నెరవేర్చబడిన, ముగించబడిన, కొట్టివేయబడిన ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అనుసరించాలి, పాటించాలి అన్నట్లుగా ఈ దాస్యపు ఆత్మ కొంతమందిని ప్రేరేపించి సమాజంలో పనిచేస్తూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, దేవుని యొక్క ఆజ్ఞలు కాకుండా ధర్మశాస్త్రపు సంబంధమైనటువంటి నియమాలలో వీళ్ళు దాసులుగా ఉండాలి, దానిని వీరు ప్రవర్తించడానికి వీల్లేదు అన్నట్లుగా ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అనుసరించేలా అనేకులను ధర్మశాస్త్రమునకు దాసులుగా చేసింది ఈ దాస్యపు ఆత్మ. ఆ దినాన జరిగింది అదే. అందుకని ఈ రోమిలకు రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడాడు భక్తుడు, దేవుడు మీకు ఇచ్చింది దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మను. మీరు బర్లా భయపడుటకు శరీర సంబంధమైనటువంటి క్రియలు జరిగిస్తూ ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆజ్ఞలను జరిగించడానికి మీరు పొందుకుంది దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మను అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. దాస్యపు ఆత్మ చాలా మందిని ధర్మశాస్త్రమునకు దాసులను చేసింది. ఈ దాస్యపు ఆత్మ చాలా మందుల్ని దాసులుగా చేసేసి దాస్యపు కాడి కింద బ్రతికేలా చేస్తుంది. కానీ దేవుని ఆత్మ మనల్ని ఏం చేసింది అని అంటే స్వతంత్రులని చేసింది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేసింది? స్వతంత్రులని చేసింది. స్వతంత్రులను చేసింది కనుకనే మనము ఆయనని మనసారా తండ్రి, అబ్బా అని పిలవగలుగుతున్నాం, ఆయనకి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం.
ఆ సౌలభ్యతను, ఆ సౌకర్యమును, ఆ స్వతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని స్వతంత్రులుగా చేసి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలుచుకుంటూ ఉన్నాడు. కానీ ఆ దాస్యపు కాడి క్రింద ఉన్నట్టయితే మనం అందరం దేవుని కుమారులం, కుమార్తెలం కాము. మనం అన్యులో, దేవుని ఎరుగని ప్రజలం, దేవుని నామమును ఉచ్చరించడానికి కూడా అధికారం లేనటువంటి వాళ్ళం. కానీ దేవుని యొక్క కృప మనల్ని స్వతంత్రులుగా చేసి ఆ దాస్యపు కాడి క్రింద నుండి విడిపించి మనల్ని దేవునికి దాసులుగా చేసిందే. కానీ ఈ దాస్యపు ఆత్మ ఇంకనూ అనేకులను ధర్మశాస్త్రమునకే దాసులుగా ఉండేలా చేస్తూ ఉంది. ఇది మొట్టమొదటిది, ఈ దాస్యపు ఆత్మ పనిచేస్తూ ఉన్నటువంటి విధానం. ఇదంతా మాకు అర్థం కాలేదండి పాస్టర్ గారు, ఇంకొంచెం మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఏదో ధర్మశాస్త్రం అంటున్నారు, ఆజ్ఞలు అంటున్నారు, సబ్బాతులు అంటున్నారు, మాకు అర్థం కాని భాషల్లో మీరు మాట్లాడుతున్నారు, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలుసు. కానీ లేనోళ్ళం మేము కొంతమంది ఉన్నాం, మాకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు చెప్పండి అని అంటే మీకోసం మరికొన్ని విషయాలు చెబుతాను. చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి కొన్ని విషయాలు. ఈ దాస్యపు ఆత్మ ఏం చేస్తుంది అని అంటే దాసులను చేస్తుంది మనుషులని. దేనికి? ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం కొంతమందిని ధర్మశాస్త్రమునకు దాసులను చేసింది, ఇంకొంతమందిని వేటికి దాసులుగా చేసింది అని అంటే చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకి కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. దేవుని యొక్క లేఖనానుసారంగా మనము ఎవరికి దాసులుగా ఉండాలి అని చెప్పేసారంటే దేవునికి దాసులుగా ఉండాలి. అనగా దేవునికి దాసులుగా ఉండి దేవుడు మనకి ఏదైతే బోధించాడో, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు మనకి ఏదైతే తెలియజేశాడో ఆ లేఖనానుసారంగా మనం నడుచుకుంటూ దేవునికి దాసుల వలె మనం కొనియాడబడుతూ ముందుకు కొనసాగాలి. కానీ ఈ దాస్యపు ఆత్మ వచ్చేసి ఏం చేసిందంటే కొంతమందినేమో ధర్మశాస్త్రమునకు దాసులను చేసింది, ఇంకొంతమందిని దేనికి దాసులకు చేసింది అంటే వారి కడుపులకు దాసులను చేసింది. ఏంటంటే రాయబడిన మాట, వారు తమ కడుపునకే దాసులంట. అంటే వీళ్ళు 24 గంటలు దేని గురించి ఆలోచన చేస్తారంటే తమ కడుపుల కొరకే ఆలోచన చేస్తారు. ఇదేదో లోకంలో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కొరకే. ఎంత కష్టపడి ఎంత సంపాదించుకున్నా కానీ ఈ కడుపు నిండడానికే కదయ్యా, కడుపు నిండడం కోసమే బ్రతుకుతూ ఉన్నాం అన్నట్లుగా బ్రతికేటువంటి సమాజం ఈరోజు మన కంటి ముందు కనపడుతూ ఉంది. వీళ్ళ ఆలోచన, వీళ్ళ విధానం, వీళ్ళ ఉద్దేశం ఒకటే, వాళ్ళ కడుపులు నిండాలి. అందుకని చెప్పేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన ఇండియా తీసుకుందాం, పక్క దేశాలు కాదు, మన ఇండియా తీసుకుందాం. మన ఇండియాని తీసుకుంటే మన ఇండియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అని అంటే అది ఆహారపు వ్యాపారం, ఫుడ్ బిజినెస్. ఒకప్పుడు ఆకలైంది అని చెప్పేసి అంటే రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ ఇడ్లీలు దొరుకుతాయా, చపాతీలు దొరుకుతాయా, కొంచెం కడుపు నింపుకుందామని ఆలోచన చేసేవాళ్ళం. ఆకలైంది అని చెప్పేసి అంటే భోజనం హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, కొంచెం అన్నం తిందామని చెప్పేసి ఆశపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు రోడ్డు మీదకు పోండి, 50 రూపాయలకి బిర్యానీ, 100 రూపాయలకి బిర్యానీ, 150 రూపాయలకి బిర్యానీ, ఫ్రై బిర్యానీ బిజినెస్లు ఎక్కువైపోయింది. అవునంటారా కాదంటారా? పెళ్ళిళ్ళైన బిర్యానీలే, ఫంక్షన్లైన బిర్యానీలే, ఏదైనా సరే బిర్యానీ లేకపోతే మన మనసు సంతృప్తి చెందదు. కారణం ఈ కడుపుకి ఏదైతే అవసరమో దానికోసమే మన తపన, మన తాపత్రయం. అందుకే భారతదేశంలో అతి వేగంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వ్యాపారం ఏదైనా ఉంది అని అంటే అది ఆహారపు వ్యాపారం, ఫుడ్ బిజినెస్ ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంది, అది వృద్ధిలోకి వస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది మనుషులు తమ కడుపుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆకలి తీర్చుకోవడానికి కాదండి, మీరు అలా పొరబడేరు. ఆకలి తీర్చుకోవాలి అని అంటే ఆహారంలో ఏదైనా సరే సంతృప్తి చెందుతారు. కానీ కడుపునకు దాసులైన వాళ్ళు వారికి ఇష్టమైన దాని కొరకు మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక పెళ్లిలో అప్పుడే పెళ్ళి అయినటువంటి జంట గొడవ పడతా ఉన్నారు, జుట్లు బీక్కొని కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకమ్మా అని చెప్పేసానంటే ఈ పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా భోజనానికి కూర్చున్నారంట. భోజనంలో వీళ్ళకి ఏం చేశారంటే గారెలు అయ్యో వడ్డిచ్చారు. పెళ్లి కొడుకు కొంచెం కడుపుకు దాసుడు అనుకుంటా, మేబీ పెళ్లి కూతురులో ప్లేట్లో ఉన్నటువంటి గారం తీసుకొని తిన్నాడని పెళ్లి కూతురు బాధపడిపోయి భర్తను కొట్టింది. అందరి ముందు నన్ను కొడతామని చెప్పేసి ఆ రోజే పెళ్ళయింది వాళ్ళిద్దరికి. వీడు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పడేసి కొట్టడం, ఈ అమ్మాయి జుట్టు పట్టుకుని లాగా కొట్టడం, ఇద్దరు పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు అక్కడ. దేనికోసం?
గారె కోసం. ఇలాంటివి జరుగుతున్నాయి. మాకు ముక్కలు ఎక్కువ వేయలేదని చెప్పేసి వడ్డించే వారి మీద గొడవలు పడే వాళ్ళని మనం చూడట్లేదా? తినడం కోసం ఆ ఊర్లో ఈ బిర్యానీ బాగుంటుందంట, ఈ ఊర్లో ఈ బిర్యానీ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తిందాం, ఇక్కడికి వెళ్ళి తిందాం. నీకు ఆకలి తీర్చుకోవాలంటే ఇక్కడ కనపట్టలేదా ఇంకేవి? కడుపుకి దాసుడైనోడు ఏం చేస్తాడు అని అంటే ఈ రకంగా ప్రవర్తిస్తాడు. బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి. వేటాడేటువంటి ఒక మంచి వేటగాడు ఏశావు. ఇస్సాకు కుమారుల్లో ప్రథముడు. ఈ ఇస్సాకు కుమారుల్లో ప్రథముడైనటువంటి ఏశావు వేటకు వెళ్ళాడంట. వేటకు వెళ్ళిన తర్వాత వేటాడడానికి ప్రారంభించి వేటాడిన తర్వాత ఏది దొరకపోయేసరికి నిరుత్సాహంతో ఇంటికి వస్తూ ఉండగా తన తమ్ముడైనటువంటి యాకోబు ఏం చేస్తున్నాడు? ఇంటి బయట ఉండి మంచి చిక్కుడుగాయ కూర చేస్తూ ఉన్నాడంట. చిక్కుడుగాయ కూర చేస్తూ ఉంటుంటే ఏశావు వెళ్ళిపోయి తన తమ్ముడితో అడుగుతూ ఉన్నాడు, అరే నాకు కొంచెం బెటరా అని చెప్పేసానంటే యాకోబు అన్నాడు, నేనెందుకు పెడతాను, నేను వండుకుంది నేను పెట్టను అని చెప్పేసానంటే, అరే అడవికి వెళ్ళాను, వేటకి వెళ్ళాను, చాలా శ్రమించాను, దేహం అంతా కూడా అలసిపోయింది, ఆకలితో అలమటిస్తూ ఉంది, కొంచెం బెటరా అని చెప్పేసానంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నా దగ్గర నేను వండుకున్నటువంటి కూర నీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఏశావు ఆలోచన లేకుండా జ్యేష్ఠత్వం నాకెందుకు, నాకు కావాల్సింది చిక్కుడుగాయ కూర అన్నట్లుగా తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మేసుకొని చిక్కుడుగాయ కూరను సంపాదించుకున్నాడంట. చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా లేఖనాల్లో ఏశావు గురించి రాయబడింది. అదే ఏశావు గురించి లేఖనం ఏం చెప్పిందంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టులు ఎవరైనా కానీ మీలో ఉన్నారేమో పరీక్షించుకోండి అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈరోజు మందిరాలు ఫేమస్ అవ్వడానికి, మందిరాల్లో జనాలు ఎక్కువగా రావడానికి చాలామంది సేవకులు వాడుతున్న ట్రిక్ ఏంటో చెప్పనా? భోజనాలు పెడితే జనాలు వస్తారండి, భోజనాలు పెడితే మనుషులు వస్తారండి, భోజనాలు పెడదాం అని ఒక సంఘంలో ప్రారంభించి ఒక పెద్ద సంఘం ఆ రకంగా సక్సెస్ అయిందని ఈరోజు చాలామంది భోజనాలు అనే దానిని ఎరవేసి మనుషులను సంపాదించుకుంటున్నట్లుగా మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవ సమాజాన్ని పరీక్షిస్తే కుటుంబ ప్రార్థనలన్నా, సువార్త కూడికలన్నా, ఇంకేదన్నా కానీ ప్రార్థనలకి ముందుకు రావడం చేత కాదు. కానీ చాలామంది క్రైస్తవులకి భోజనాలకు మాత్రం సరైన సమయంలో వచ్చి కుర్చీలో కూర్చుంటారండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు బయట అన్యులనే కాదు, బయట వ్యక్తులనే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళనే కాదు, చాలామంది క్రైస్తవులు ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. తమ కడుపు నింపుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు, తమ కడుపునకు దాసులైపోయినటువంటి చాలామంది క్రైస్తవులు నేటి సమాజంలో కనబడుతూ ఉన్నారు. దానికి గల కారణం దాస్యపు ఆత్మ వారిని కడుపునకు దాసులను చేసేసింది. వారు 24 గంటలు ఆలోచన చేసేది తమ కడుపుల కొరకే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏ రకంగా సుఖించుదుమా అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళే రకంగా ఈ దాస్యపు ఆత్మ క్రైస్తవులు పనిచేస్తూ ఉంది. కడుపుకు దాసులైపోయారు. ఆహారానికి విలువిస్తారు కానీ దేవుని యొక్క వాక్యానికి విలువివ్వరు. ఆహారానికి విలువిస్తారు కానీ దేవునికి విలువివ్వరు. ఆహారానికి విలువిస్తారు కానీ సేవకులకి విలువివ్వరు. ఆహారానికి విలువిస్తారు కానీ మరి ఏ దైవ సంబంధమైన కార్యక్రమానికి విలువివ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం వీరు దేవునికి కాదు కానీ కడుపునకు దాసులు. ఆ రకంగా దాసుపు ఆత్మ వారిని ప్రేరేపించి నడిపిస్తూ ఉంది గనకనే ఇలాగూ ప్రవర్తిస్తున్నట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ దాసుపు ఆత్మ చాలా మందిని కడుపునకు దాసులయ్యేలా చేసింది. మరింక వేటికి దాసులు అయ్యేలా చేసిందండి ఈ దాస్యపు ఆత్మ అనంటే మరొక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాము మనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ కొంతమంది దాసులయ్యారంట. దేనికి దాసులయ్యారు? అక్రమము చేయుటకు దాసులయ్యారు, అపవిత్రతకు వీరు దాసులైపోయారంట. క్రైస్తవుడు అనేవాడు దేనికి దాసుడు అవ్వాలి అని అంటే దేవునికి తప్ప మరి దేనికి దాసుడు అవ్వడానికి వీల్లేదు. కానీ ఈ దాస్యపు ఆత్మ ఏం చేసిందంటే చాలామంది క్రైస్తవుల్ని ధర్మశాస్త్రమునకు దాసులయ్యేలా చేసింది, తమ కడుపులకు దాసులయ్యేలా చేసింది. ఇంకొంతమందిని దేనికి దాసులయ్యేలా చేసింది అంటే అక్రమమునకు దాసులయ్యేలా చేసింది.
అక్రమము చేయువారు వర్ధిల్లుతారా అండి? అక్రమము చేయువారు, అక్రమము అని అంటే క్రమము కాని దానిని అక్రమము అంటారు. ఏది క్రమం కాదు అని చెప్పేసినంటే లేఖనాలను మనం పరిశీలన చేస్తే ఎన్నో క్రమాలు దేవుడు మనకు ఉంచాడు. అలాగనే సంఘాల్లో కూడా ఎన్నో క్రమాలు ఉంటాయి. మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, వాక్యం చదివే విషయంలో కావచ్చు, ఆరాధన చేసే విషయంలో కావచ్చు, దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి విధానంలో ఎన్నో క్రమాలని దేవుడు మనకు నియమిస్తే వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వాటన్నిటిని మీరి ప్రవర్తించడమే అక్రమము. దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించడమే అక్రమము. దానినే అక్రమము అంటారు, అపవిత్రత అని అంటారు. చాలామంది మనుషులు దేవుని యొక్క వాక్యానికి కాకుండా వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ వాక్యాన్ని పక్కకు పెట్టేసి దేవుడు చెప్పని దానిని వీళ్ళ సొంత ఆలోచనలతో సొంత ఉద్దేశాలతో నెరవేర్చుటకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ దిశగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. వారిని అక్రమము చేయువారు అని అంటారు. వీళ్ళు అక్రమము చేయడానికే దాసులైపోయారు. అక్రమము చేయడానికే వాళ్ళ శరీర అవయవ భాగాలను దాసులుగా సమర్పించుకున్నారంట. శరీర అవయవాల్ని సమర్పించుకున్నారంట వాళ్ళు అక్రమము చేయడానికి, అతిక్రమములు చేయడానికి, అపవిత్రమైనటువంటి పనులు చేయడానికి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మోహపు చూపు. ఇది దేని ద్వారా కలుగుద్ది? కంటి ద్వారా కలుగుద్ది. ఈ కళ్ళతో మనం వాక్యాన్ని చదవచ్చు, ఈ కళ్ళతో మనం ఇంకెన్నో కార్యాలు చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ కళ్ళతో విపరీతంగా మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటాం, చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్స్లో వెళ్ళే స్త్రీలను కానీ పురుషులను కానీ చూడకూడని చూపులతో చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా అక్రమమా కాదా? ఇదంతా అపవిత్రత కాదా? చూసే చూపులు సరిగ్గా లేవండి. ఈరోజు చూసే చూపులు సరిగ్గా లేవు. ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా ఈ అక్రమములో, ఈ అతిక్రమములో, ఈ అపవిత్రతలో పడిపోయి తమ జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. కారణం వీళ్ళు ఆ అక్రమమునకు దాసులైపోయారు. ఆ హీరో కటింగ్లని, ఈ హీరో కటింగ్లని, ఆ హీరో గడ్డం పెంచాడని ఇతను గడ్డం పెంచే సేవకుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాడు. ఆ హీరో ఏ హెయిర్ కటింగ్ తీసుకొని వస్తే ఈ పాస్టర్ గారు ఆ హెయిర్ కటింగ్ చేసుకొని సంఘానికి వస్తాడు. ఈరోజు సమాజంలో హీరోలు ఏ ట్రెండ్ని తీసుకొని వస్తే ఈ పాస్టర్ గారు ఆ ట్రెండ్తో ముందుకు వస్తాడు సంఘంలోకి. అలాంటి సేవకులు ఉన్నారు, అలాంటి క్రైస్తవులు ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళంతా అనంటే అక్రమము చేయువారు, అక్రమము చేయువారు. అక్రమము చేస్తూ అక్రమునకు తమ అవయములను దాసులుగా సమర్పించుకున్నవారు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది మీరు దేవునికి దాసులుగా ఉండాలి అని. కానీ ఈ దాస్యపు ఆత్మ అక్రమము చేయుటకు అనేకులను ప్రేరేపించి వారిని దాసులను చేసుకొని ఆ దాస్యపు కాటి క్రింద ఉండేలా చేస్తూ ఉంది. ఎలాగూ చేసి అది సంపాదించేది ఏంటి అని అంటే వాళ్ళు నరకానికి వెళ్తారు. అందుని బట్టి ఇది సంతోషిస్తుంది. చాలామంది మనుషుల్ని అక్రమము చేయడానికి ప్రేరేపిస్తుంది, పురికొల్పుతుంది, ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ దాస్యపు ఆత్మ అనేకులను అక్రమమునకు దాసులను చేసింది.